అక్కడ బలి జరుగుతుంది. బలిపీఠము కట్టబడి ఉంటే దానిపైన మాంసం పెట్టబడుతుంది. ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చబడతాయి. ఆ బలిపీఠం మీద మాంసం పేర్చబడిన తర్వాత అది ఏమవుతుందంటే దహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే ముందు బలిపీఠము కట్టబడి ఉండాలి. కానీ అక్కడ బలిపీఠం ఏమైంది? పడిపోయింది. పిల్లల అదే రీతిగా ఆ బలిపీఠం పడిపోయినట్లుగా చాలా మంది దేవుని బిడ్డలు పడిపోయిన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రోజున సరైన ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. ఈరోజు సరైన వాక్యం చదవలేకపోతున్నాం. సరిగా దేవుని ఆరాధించలేకపోతున్నాం. సరైన పద్ధతిలో మనం దేవుళ్ళు ఎదగలేకపోతున్నాం. సరైన భక్తి మనం చేయలేకపోతున్నాం. గల కారణం ఏమిటంటే మన బలిపీఠము ఏమైపోయిందంటే పడిపోయింది. చెప్పండి.